హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఐ వ్లాగ్స్. సో ముందుగా అయితే అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? ముందుగా నా వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఇంక ఇదైతే పొద్దున్నే అయితే లేచాను అనమాట. ఈరోజు పండగ కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచాను. లేచి ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసుకొని పసుపు పెట్టుకొని బొట్లు పెట్టుకున్నాను అనమాట. ఇంక తర్వాత ఇంట్లోకి వచ్చి గిన్నెలు తోమేసి ఇల్లు ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట. కడిగి పెట్టిన తర్వాత ఇంక ఇక్కడ ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ ఇంకా చట్నీ అనమాట. చట్నీ వేపేస్తున్నా. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇంకా శనగెత్తినాలు అయితే వేపుకుంటున్నా. వేపేసుకొని ఇంకా చట్నీ టిఫిన్ అయిపోతే ఇంకా అన్నం అయితే స్విచ్ చేసేసాను ఆల్రెడీ. ఇంకా కూర కూడా త్వరగా అయిపోయి కూర చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంటే పప్పు వండుదాం అనుకున్నా. పప్పు అయితే త్వరగా అయిపోతుందని, అంటే మొన్న థర్స్డే కూడా పప్పే కదా అని చెప్పేసి ఇంకా చేయలేదు. అందుకని చెప్పేసి ఈరోజు టమాటా బంగాళదుంప కూర చేద్దాం అని చెప్పేసి అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ శనగిత్తనాలు ఫస్ట్ నేను స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఆ తర్వాత శనగిత్తనాలు, ఓన్లీ శనగిత్తనాలు కావాలనుకుంటే శనగిత్తనాలు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు ఇడ్లీలోకి అయితే శనగపప్పు ఇంకా పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని చెప్పేసి కొంచెం శనగిత్తనాలు శనగపప్పుతో అయితే చట్నీ చేసేస్తున్నా. నా చట్నీ అంటే చాలామందికి ఇష్టం ఉండిద్ది. ఈరోజే చెప్పింది మా ఒక ఫ్రెండ్ చట్నీ బాగా చేస్తావు అని చెప్పేసి. చాలామంది ఫ్యాన్సీ ఉన్నారు. మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం అనమాట నా చట్నీ. అంటే కొంచెం అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసుకుంటే చట్నీ కొంచెం బాగుండిద్ది అనమాట. అంటే మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా వేసుకుంటే బాగుండిద్ది అనమాట. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండిలో సాల్ట్, సోడా ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఇడ్లీ అయితే ప్లేట్లు వేసుకున్నాను అనమాట. ఇడ్లీ ప్లేట్లు కూడా మనం బాగా అతుక్కోకుండా రావాలి అంటే కొంతమంది ఏమో తడిసి అదే ప్లేట్లు కడిగేసి పిండేస్తే వచ్చేస్తాయి. అంటే వెంటనే ఉడకగానే తీస్తే రావులే, కానీ ఒక 5 minutes ఆగిన తర్వాత తీస్తే బాగా వచ్చేస్తాయి అనమాట ప్లేట్లు అతుక్కోకుండా. లేదు అలా కాదు, అస్సలు అతుక్కోకూడదు అనుకుంటే ఆ ప్లేట్లు కొంచెం ఆయిల్ అప్లై చేసామంటే ఇంకా అసలు కొంచెం కూడా పిండి అతుక్కోకుండా ఉండిద్ది. ఇంకా కడుక్కునేటప్పుడు కూడా ఈజీగా ఉండిద్ది అనమాట. ఇడ్లీ ప్లేట్లు కడగడమే చిరాకులే మామూలుగానే. అందుకే కొంతమంది క్లాత్ పెట్టి దాని మీద వేస్తారు. అవైనా అతుక్కోవడం కష్టమే కదా. నేనైతే ఓన్లీ ప్లేట్లు తడిపి పిండి వేసేస్తాను అనమాట. నాకు అట్లాగే ఇష్టం, ఆయిల్ కంటే మళ్ళీ ఆయిల్ ఎందుకు దండగాని నేనైతే ఇట్లా అయితే ఇడ్లీ వేస్తాను. మాకైతే వాయి అయితే సరిపోయిద్ది అనమాట. వాయి అంటే ఇంకా మా ఇడ్లీ పాత్రకు వచ్చేసి 4 ప్లేట్లు వస్తాయి. ఇంకా బాగా ఇడ్లీ సాఫ్ట్గా ఉన్న ఇడ్లీ చట్నీ బాగుంటే ఇంకొక 2 ప్లేట్లు ఎక్స్ట్రా వేయాల్సి వచ్చింది అనమాట. ఈరోజు అయితే అలాగే జరిగింది. చట్నీ బాగుంది, ఇడ్లీ కూడా బాగా వచ్చినాయి అని చెప్పేసి మా వారు పిల్లలు బాగానే తినేసారనమాట. ఇంక నేను లాస్ట్లో ఒక 5 ఇడ్లీ వేసుకున్నాను. అంత పూజ అంతా అయిపోయిన తర్వాత. ఈరోజు ఫాస్టింగ్ ఉన్నారా అందరూ? ఈరోజు ఫాస్టింగ్ ఉంటే మంచిదంట కదా శ్రీ విష్ణుమూర్తికి. అసలు నేనైతే రాత్రి ప్లాన్ చేసుకుంది ఏంటంటే 7 కల్లా దీపారాధన చేసేసేయాలి అనుకున్నాను. బట్ మెలకు రాలేదనమాట. ఇంకా అప్పటికి లేచి త్వరగా ఫాస్ట్గా అయితే చేశాను అనమాట. రోజు కంటే స్పీడ్గానే చేశాను. ఈరోజు చేయకుండా నొప్పి వచ్చిందనమాట. అంటే రోజు కూర్చొని కూరగాయలు కట్ చేసుకునేదాన్ని. ఈరోజు నిలబడే చేసాను. అంటే అక్కడ చట్నీ చేసుకుంటా, ఇడ్లీ ఉడికించుకుంటా, పక్కన కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా అయితే టైం సేవ్ అయితే గ్యాస్లు కూడా తర్వాత ఖాళీ అవుతాయి కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా అవి చూసుకుంటా ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నా. టమాటా బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను అనమాట. మా వాడికి బంగాళదుంపతో ఏ కూర చేసినా ఇష్టంగా తింటాడు అనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్య పేర్లు పెట్టడం స్టార్ట్ చేసి వెళ్ళండి. పిచ్చి పిచ్చి కూరలు చేస్తుంది మమ్మీ అని చెప్తున్నాడు మా అమ్మ వాళ్ళకి. పిచ్చి పిచ్చి కూరలు ఏంటంటే అంటే చిక్కుడుకాయ కూర అంట. చిక్కుడుకాయ కూరలో గోరుచిక్కుడుకాయ, వంకాయ, కాకరకాయ అన్నీ పిచ్చి పిచ్చి కూరలు. ఎగ్గు, చికెను, మ్యాగీలు అవన్నీ అయితేనేమో మంచిగా అనమాట వాడికి. ఇప్పుడే ఇలా పేర్లు పెడుతుంటారు, రేపు పెద్ద అయితే ఎలా ఉండిద్దో మరి నా పరిస్థితి. అందుకని చెప్పేసి నేను ఎక్కువ మ్యాక్సిమం పప్పు అంటే ఆకుకూర పప్పులు కానీ, టమాటా పప్పు, లేదంటే పప్పుచారు, సాంబారు కానీ, లేదా ఇలా బంగాళదుంపతో చేసిన కూరలు కానీ
ఇష్టంగా తింటాడనమాట. దొండకాయ, బెండకాయ కూడా ఓకే ఓకే పర్వాలేదు అలా అలా తింటాడనమాట. ఇంక ఎగ్ అయితే రోజు పెట్టిన తింటాడు. ఇక్కడైతే నేను ఇక్కడ కూర చేసేది వీడియో తీశాను. బట్ ఏంటంటే అది బ్యాక్ కెమెరా ఆన్ అయ్యి ఉంది. అది రికార్డ్ అవుతూ ఉంది. నేను చూసుకోకుండా అంటే చెప్పాను హడావుడి అయిందని, అది చూసుకోకుండా రికార్డ్ అవుతుంది కదా అనుకున్నాను. బట్ అది బ్యాక్ కెమెరా ఆన్ అయ్యి రికార్డ్ అయింది. ఇంకా ఆ క్లిప్ మొత్తం డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇంకా కూర అయితే అయిపోయింది. ఇంకా దానికి వాడాం కదా ప్లేట్లు, ఇంకా మసాలా గిన్నె, ఇంకా అవన్నీ కడిగేసుకున్నాను అనమాట. ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇక్కడైతే వంట అయిపోయింది అనమాట. ఇంకా వంట అయిపోయిన తర్వాత బాబుని అయితే నిద్ర లేపాను అనమాట. ఇంక లేపి వాడే చేస్తాడులే. ఈరోజు తలస్నానం కదా, ఇంకా తలస్నానం అయితే నేనే చేపించి బట్టలు వాడేసుకున్నాడు. ఇంకా టిఫిన్ ప్లేట్లో పెట్టిస్తే ఇంకా వాడు తింటా ఉన్నాడు. లేదా నేను చిన్నోడు కూడా తింటా అన్నాడు అని చెప్పేసి ఇంక ఇద్దరికి వేసేసి నేనే పెట్టాను అనమాట. ఇంకా నేను బ్రష్ చేసి ఇల్లు తుడుచుకున్నాను అనమాట. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా నీళ్ళు ఆగిపోతాయి అని. ఇంక ఈలోపు ఇంకా టైం కూడా అయిపోయింది. ఇంక వాడిని పంపించేసాను అనమాట గ్యారేజ్ పెట్టేసి. ఇంకా నెక్స్ట్ ఇంకా వాడు వెళ్ళిన తర్వాత నేను చిన్నబాబు కూడా స్నానం చేసేసి ఇంకా పూజకైతే సిద్ధమైపోయాను అనమాట. నిన్న శుక్రవారం మామూలుగా అయితే దేవుడి పటాలు కానీ లేదంటే పూజ సామాన్ కానీ నిన్న క్లీన్ చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకుంటే బాగుండేది. ఇంకా నేను శుక్రవారం అవడంతో నేను ఏం చేసుకోలే. ఇంకా పొద్దున్నే అవన్నీ దేవుడి పటాలు క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని ఇంకా పూజ సామాను కడిగి వాటికి కూడా బొట్లు పెట్టుకొని దీపారాధన చేసేసరికి నాకు ఈరోజు అయితే ఖచ్చితంగా 9:10 అయిందనమాట. ఇంకా ప్రసాదాలు ఏం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోలే. గుడికి పోవడానికి లేట్ అవుతుంది. అంటే గుడికి పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం కానీ మా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, ఇంకా సాయంత్రం నలుగురు వెళ్దాంలే అన్నాడు అని చెప్పేసి ఇంకా పొద్దున్నే వెళ్ళకుండా అయిపోయాం అనమాట. ఇక్కడ ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేసుకుంటే మంచిదంట. అందుకని చెప్పేసి దేవుడికి మాల కట్టడానికి కూడా టైం లేదని చెప్పేసి ఇంకా తులసి ఆకులు అయితే కోసి అలా పెట్టేశాను అనమాట. మందారం పూలు 2 రకాలు, ఇంకా గులాబీ పూలుతో అయితే అలంకరించుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరికాయ అయితే మా వారు కొట్టారు. నిన్న పేలాల పిండి కూడా తీసుకొని వచ్చామన్నమాట కొనుక్కొని. చూపించాను కదా ఆల్రెడీ వీడియోలో. ఇంకా అరటిపళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ముగ్గు అయితే ఎలా వేసుకున్నా సింపుల్గా, అంటే టైమే లేదు, లేదంటే మంచిగా చూసి వేసుకునేదాన్ని. ఇంకా తులసమ్మ కూడా పూజ చేసుకున్నా. ఇంకా లాస్ట్లో ప్రసాదం తీసుకోవాలి కాబట్టి ఇంకా ప్రసాదం కూడా తినేసాను. ఈరోజు అయితే ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదులే, అంటే ఒక పొద్దుందాం అనుకున్నాను కదా, ఒక పొద్దుండేసి మధ్యలో టీ తాగాంలే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇంకా సాయంత్రం అయితే పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే హనుమాన్ జంక్షన్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంది గుడి కూడా. మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇంక ఇంటికి వచ్చి టిఫిన్ అన్నం ఉంది. ఇంకా టిఫిన్ ఏం లేదులే అని చెప్పేసి ఈరోజు సాటర్డే కదా అని ఇంకా బయట టిఫిన్ చేద్దాంలే అంటే ఇంకా బయట టిఫిన్ చేసి మా వాళ్ళు థమ్స్అప్లు తాగుతున్నారు. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఇది జరుగుతుంది అనమాట. ఇది చాకు బయట ఏదో తిని అందులో సగం ఉంచారనమాట. ఫ్రిడ్జ్ మీద పెట్టేసరికి ఇంకా బల్లి చూడండి ఆ పని చేస్తుంది. సరే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి కొంచెం.